గాలిని ఎవరైనా బంధించగలరా? నిప్పుని ఎవరైనా పిడికిలిలో దాచగలరా? కాని మూర్ఖుడైన దుర్యోధనుడు సాక్షాత్తు పరమాత్ముడైన శ్రీకృష్ణుడినే బంధించడానికి ప్రయత్నించాడు. దానికి సమాధానంగా కృష్ణుడు చూపించిన రూపం చూసి కురుసభ మొత్తం వణికిపోయింది. మహాభారతంలోనే అత్యంత ఉద్విగ్నభరితమైన ఘట్టం కృష్ణ రాయబారం. అసలు కౌరవ సభలో ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రెజర్ ఆఫ్ భారత్. మనం లాస్ట్ ఎపిసోడ్ సంజయ రాయబారంలో చూశాం. పాండవులు కేవలం 5 ఊళ్ళు అడిగినా ధృతరాష్ట్రుడు ఇవ్వలేదు. ఇక యుద్ధం తప్పదు అనుకున్న సమయంలో శ్రీకృష్ణుడు స్వయంగా తానే చివరి రాయబారానికి వెళ్తానని నిర్ణయించుకున్నాడు. ఇది కేవలం రాయబారం కాదు, కురుక్షేత్ర యుద్ధానికి ముందు జరిగిన చివరి హెచ్చరిక. లెట్స్ డైవ్ ఇన్. శ్రీకృష్ణుడు హస్తినాపురం చేరుకున్నాడు. దుర్యోధనుడు కృష్ణుడి కోసం భారీ విందు ఏర్పాటు చేశాడు. కాని కృష్ణుడు దాన్ని తిరస్కరించాడు. దుర్యోధనుడు అడిగాడు, కృష్ణ, మా ఆతిథ్యం ఎందుకు స్వీకరించవు అని. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ ఒక మాట చెప్పాడు. దుర్యోధన, ఎవరైనా 2 సందర్భాల్లోనే ఇతరుల ఇంట భోజనం చేస్తారు. 1 ప్రేమతో పిలిచినప్పుడు, 2 ఆకలిగా ఉన్నప్పుడు. నీకు నాపై ప్రేమ లేదు, నాకు ఆకలి లేదు అని చెప్పి నేరుగా వెళ్ళి తన భక్తుడు మహాజ్ఞాని అయిన విదురుడి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాడు. మరుసటి రోజు కౌరవ సభ కిటకిటలాడుతోంది. శ్రీకృష్ణుడు లేచి నిలబడి గంభీరంగా మాట్లాడాడు. ధృతరాష్ట్ర మహారాజా, కురువంశం నాశనం కాకుండా ఆపే బాధ్యత నీదే. పాండవులకు న్యాయంగా రావలసిన రాజ్యం వారికిచ్చి మీ బిడ్డలను కాపాడుకో. కనీసం వారడిగిన 5 ఊళ్ళు ఇచ్చినా యుద్ధం ఆగిపోతుంది అని శాంతివచనాలు పలికాడు. భీష్ముడు, ద్రోణుడు కృష్ణుణ్ణి సమర్థించారు. కాని దుర్యోధనుడు అగ్నిపర్వతంలా పేలిపోయాడు. దుర్యోధనుడు కృష్ణుడివైపు చూసి ఇలా అన్నాడు, కృష్ణ, 5 ఊళ్ళు కాదు కదా, చివరకు సూది మొనమోపినంత నేలకూడా పాండవులకు ఇవ్వను అని తేల్చి చెప్పాడు. అంతటితో ఆగకుండా దుర్యోధనుడు ఒక మూర్ఖపు నిర్ణయం తీసుకున్నాడు. ఈ కృష్ణుణ్ణి బంధిస్తే పాండవుల బలం సగమైపోతుంది అని భావించాడు. సైనికులను పిలిచి కృష్ణుణ్ణి బంధించమని ఆజ్ఞాపించాడు. సభలో ఉన్న పెద్దలందరూ వద్దు, అనర్థం జరుగుతుంది అని అరుస్తున్నారు. కాని కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు. ఆ క్షణమే శ్రీకృష్ణుడు తన మాయను ప్రదర్శించాడు. నన్ను బంధించే శక్తి ఎవరికుంది అంటూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కౌరవ సైన్యం భయంతో పారిపోయింది. పుట్టుకతో గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి కూడా ఆ కాంతిని చూడడానికి ఆ క్షణం కృష్ణుడు దివ్యదృష్టి ప్రసాదించాడు. దుర్యోధన, నేను ఒక్కడ్ని కాదు, పాండవులు సర్వలోకాలు నాలోనే ఉన్నాయి. యుద్ధం తప్పదు, వినాశనం తప్పదు అని కృష్ణుడు హెచ్చరించాడు. ఆ విశ్వరూప సందర్శనంతో రాయబారం ముగిసింది. శాంతి ప్రయత్నాలు విఫలమయ్యాయి. కృష్ణుడు కర్ణుణ్ణి తన రథం మీద ఎక్కించుకుని నగరం బయటకు తీసుకెళ్లాడు. అక్కడ కృష్ణుడు కర్ణుడితో ఒక చేదు నిజం చెప్పాడు. కర్ణ, నువ్వు రాధేయుడివి కాదు, కౌంతేయుడివి. పాండవులందరిలో నువ్వే పెద్దవాడివి. నువ్వు గనక పాండవుల వైపు వస్తే ధర్మరాజు నీ పాదాల దగ్గర కూర్చుంటాడు. అర్జునుడు నీకు రథసారథి అవుతాడు. నువ్వే ఈ రాజ్యానికి రాజువవుతావు అని చెప్పాడు. ఇది విన్న కర్ణుడి గుండె పగిలిపోయింది. కాని స్నేహధర్మానికి కట్టుబడి ఇలా అన్నాడు, కృష్ణ, నన్ను కన్నది కుంతి కావచ్చు, కాని నన్ను ప్రేమగా పెంచింది రాధే. కష్టకాలంలో నన్ను ఆదుకున్నది దుర్యోధనుడే. కేవలం రాజ్యం కోసం నా మిత్రుణ్ణి, నన్ను నమ్మికున్న రారాజుని మోసం చెయ్యలేను. నా చావు ఖాయమని తెలిసినా నేను దుర్యోధనుడి వైపే ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది యుద్ధమే. కృష్ణుడు పాండవుల దగ్గరికి వెళ్ళి యుద్ధం ఖాయం, సిద్ధం కండి అని చెప్పాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో కురుక్షేత్ర యుద్ధానికి వ్యూహరచన గురించి తెలుసుకుందాం. డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మహాభారతంలోని ఈ అద్భుతమైన ఘట్టాలను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు ద ట్రెజర్ ఆఫ్ భారత్. జై హింద్.